ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామ నవమి రోజు అనమాట. మీరందరూ టెంపుల్కి వెళ్ళారా శ్రీరామ నవమి రోజు? అండ్ సీతారాముల కళ్యాణం చూసారా లేదా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా ప్రతి ఇయర్ శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను, ఎలా చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. అండ్ మా అపార్ట్మెంట్లో ప్రతి ఇయర్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అక్కడ చేసే పూజ కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తారనమాట. కళ్యాణం ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము అనేది. సో చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూడండి, వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రెడీ అయిపోయి కళ్యాణంకి వచ్చేసామన్నమాట. నేను ఉన్నాను, పూర్వజన్మ వాసనలన్నింటినీ కూడా పాపాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాను, పుణ్యాన్ని గుర్తు చేసుకుని నవ్వుతున్నాను. ఒక్కసారి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొకసారి తల్లి గర్భంలోకి నేను చేరకూడదు అని చెప్పని ఆ శిశువు అనేక రకాలైనటువంటి వ్యామోహాలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం సంవత్సరానికి ఒక్క మారైనా సరే ఇటువంటి భాగ్యాన్ని కల్పించుకొని ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు చేయటం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. భజంతే. ఓం స్వస్తిదావృత్రమృతోవసి వృషేంద్ర పురయే గుణస్వస్తిభ అప్సదా మంగళం. భజంతే. సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన శ్రీమత్స్యాభరో దివాకరుణ్యోదయో సర్వజ్ఞస్వలక్షణస్య బాలమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితా కిల జగన్మాతా మహీనాయకీ. ఏదైతే ఉపద్రవాలు ఉన్నాయో ఈ ఉపద్రవాలన్నీ కూడా శాంతి అవ్వటం కోసం. కానీ మనకు వివాహ ముహూర్తం చేయాలి అంటే ఏం కావాలండి? ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుకూలత కావాలి. అది ఉంటేనే మనం లగ్న నిర్ణయం చేయగలం. మరి ఇక్కడ స్వామి యొక్క లగ్నానికి ఏం చెప్తున్నారట? లగ్న ఏకాదశ స్థానమైనటువంటి భాగ్యస్థానంలో ఆదిత్యాది నవగ్రహములన్నీ కూడా శిరస్సు వంచి ఆ యొక్క సుముహూర్త సమయానికి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం పొందటం కోసం శిరస్సు వంచి ఆ నవగ్రహాలన్నీ కూడా నమస్కరిస్తూ ఉంటాయి. ఆ తెర తీయంగానే స్వామివారిని అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క స్వామి బృహస్పతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాయినే నారాయణి నమోస్తుతే. రాజా రామచంద్ర భగవానికి. ఇప్పుడు మహాసంకల్పం చేస్తూ ఉన్నాం. ఈ మహాసంకల్పాల యొక్క విశేషాన్ని మనం ఈ మహాసంకల్పం అయిన తర్వాత ప్రథమేహని ద్వితీయామే త్రయోదశాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య. నా అల్లుడు బాగా చదువుకున్నాడా లేదా, బాగా పాండిత్యం ఉందా లేదా, సమాజంలోకి వెళితే వీడు తల ఎత్తుకుని బతకగలడా లేదా అని చెప్పని ఆ అల్లుడు యొక్క పాండిత్యాన్ని చూస్తారట పెళ్లి కూతురు యొక్క తండ్రి. పితాసతం బాంధవ కులమిశ్చంతి. ఇప్పుడు ఇతర కులాల బాహ్య కులాల యొక్క వివాహాలు బాగా పెరిగాయి. అందరూ కూడా వేరే వాళ్ళని చేసుకుంటారు, అది వేరే విషయం. ఎవరు ఇష్టమైన వాళ్ళు మనకు చేసుకుంటారు. కానీ మనకొక నియమం ఉందండి. ఎవరింట్లోనైనా సరే ఇతర కులస్తులు వివాహం చేసుకున్నప్పుడు ఆ బంధువులు ఆ వివాహానికి పిలవకపోయినా వెళ్తారు. వెళ్ళి చిట్ట చివరి కూర్చొని చెవుల్లోంచి నెత్తులు వచ్చే వరకు మాట్లాడుకుంటారు. వేరే కులం అని చెప్పాను. ఎందుకని అంటే బాంధవ కులం ఇచ్చింది. వాడు వీడికి ఏమి అన్నం పెట్టడు, విమోచించడు. కానీ
వాళ్ళకి బంధువులకి ఏం కావాలట, నా కులమా కాదనేది కావాలి. బాంధవ కులమిచ్చింది. ఇక్కడ మనకి ఒక కన్యాదానం చెయ్యాలి అంటే ఇటు గోత్రాలు అటు గోత్రాలు కూడా తెలుసుకోవాలి. జీవితంలో ఒక్కసారి అయినా సరే కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని సమర్పించడం మూలంగా స్త్రీలు ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళకి సుమంగళి తత్వం వస్తుంది అని చెప్పి మనకి ప్రమాణం. ఈ దోషాలను కూడా పరిహారం చేస్తారట స్వామి యజ్ఞోపేతం సమర్పించడం మూలంగా. అందుకని ఆ యజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకి యజ్ఞోపవీతాన్ని సమర్పించిన తర్వాత స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పోయడంతో ఈ కళ్యాణ కార్యక్రమం సంపూర్తి అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి, జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి. ఇంకా ఇట్లా మంచిగా సీతారాముల కళ్యాణం అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కటి వింటూ అక్కడ చేస్తూ ఉంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడే లంచ్ పెట్టారనమాట. సో లంచ్ చేసేసుకొని పైకి వచ్చాను. మీరు సీతారాముల కళ్యాణంకి వెళ్ళారా లేదా నాతో షేర్ చేసుకోండి. అండ్ శ్రీరామ నవమి అనగానే మనకి ప్రసాదంగా గుర్తొచ్చేది ఆ పప్పు ప్రసాదం ఇంకా పానకం కదా. పానకం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మధ్యలోనే ప్రసాదం పానకం కూడా ఇచ్చారనమాట. ఇంకా లంచ్ చేసేసుకొని పైకి వచ్చాను. లంచ్లో పప్పు, సాంబార్, ఆలు కర్రీ, ఇంకా చట్నీ, లడ్డు, పులిహోర పెట్టారు. ఇంకా ఈవినింగ్ సీతారాములది విగ్రహాలన్నీ తీసుకొని ఊరేగింపిస్తారనమాట. సో అది కూడా చాలా బాగా చేశారు. మా దగ్గర సీతారాముల కళ్యాణం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.